తిరుపతి అంటే చాలు ఆ దేవదేవుడు తర్వాత భక్తులకు గుర్తొచ్చేది లడ్డూనే. నోరూరించే ఆ తిరుమల లడ్డూలంటే భక్తులు మనసు పారేసుకుంటారు. ఈ తిరుమల లడ్డూలు చాలా ప్రత్యేకం. తిరుమలలో తయారయ్యే లడ్డూకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ గుర్తింపు ఉంది. అంటే తిరుపతి లడ్డూని అదే రూపంలో అదే పేరుతో ఇంకో ప్లేస్లో తయారు చేయడానికి వీలు లేదు. సాధారణంగా తిరుపతి లడ్డు అంటే భక్తులకు ఒకటే తెలుసు. కానీ స్వామివారికి మొత్తం 3 రకాల లడ్డూలను నివేదనగా సమర్పిస్తారు. సాధారణంగా భక్తులకు పంపిణీ చేసే లడ్డూలను ప్రోక్తం లడ్డు అంటారు. దీని బరువు 175 గ్రాములు ఉంటుంది. ఇక 2వ రకం లడ్డు కళ్యాణోత్సవ లడ్డు. స్వామివారి కళ్యాణోత్సవ సేవ చేయించుకున్న భక్తులకు ఈ లడ్డూలను అందిస్తారు. వీటిని తక్కువ సంఖ్యలోనే తయారు చేస్తారు. అలాగే ప్రత్యేక పర్వదినాల్లో స్వామివారికి ఆస్థానం లడ్డు అనే పేరుతో 750 గ్రాములతో లడ్డూలను తయారు చేసి నివేదిస్తారు. ఈ లడ్డూల్లో జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం, కుంకుమ పువ్వులను అధిక పరిమాణంలో వినియోగిస్తారు. అసలు స్వామివారికి ఈ లడ్డూ నివేదన 1715 ఆగస్టు 2న ప్రారంభమైందని అర్చకులు చెబుతారు. ఈ లడ్డూ తయారీలో కలిపే పదార్థాల ఫార్ములాలో ఇప్పటి వరకు 6 సార్లు మార్పులు జరిగాయట. టీటీడీ రోజు 1,50,000 లడ్డూలను తయారు చేయించి భక్తులకు పంపిణీ చేస్తోంది. ఒక్కరోజు లడ్డూల తయారీకి సుమారుగా 10 టన్నుల శనగపిండి, 10 టన్నుల పంచదార, 700 కిలోల జీడిపప్పు, 150 కిలోల యాలికలు, 500 లీటర్ల నెయ్యి, 500 కిలోల పటిక బెల్లం వినియోగిస్తుంటారు.